ఎక్కడో ఒక ఇరుకైన సముద్ర మార్గంలో మొదలైన ఉద్రిక్తతలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఆలోచించారా? ఈరోజు మనం ప్రపంచ ఇంధన సంక్షోభం నుంచి మొదలుపెట్టి గౌరవం, శ్రమ, ఇంకా మనందరి భద్రతకు సంబంధించిన కొన్ని కీలకమైన దేశీయ సమస్యల వరకు లోతుగా విశ్లేషిద్దాం. సరే, ఈరోజు మనం 4 ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. మొదటిది, గ్లోబల్ ట్రేడ్ను ఇబ్బంది పెడుతున్న ఒక సంక్షోభం. ఆ తర్వాత, జీవించే హక్కు మీద సుప్రీంకోర్టిచ్చిన ఒక సున్నితమైన తీర్పు. నెక్స్ట్, మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకల్లాంటి వాళ్ల గురించి, కాని వాళ్ల శ్రమ లెక్కలోకే రాదు. ఫైనల్గా, మన సేఫ్టీకి సంబంధించిన ఒక పెద్ద పాలసీ నిర్ణయం. పదండి, మొదలుపెట్టదాం. మన మొదట కథ ప్రపంచానికి ఆయిల్ సప్లై చేసే ఒక కీలకమైన దారిలో మొదలవుతుంది. ఈ మధ్య అక్కడ జరుగుతున్న దాడులు ప్రపంచం మొత్తాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. 20% ప్రపంచం మొత్తం వాడే ఆయిల్లో ప్రతి 5 బ్యారెళ్లలో 1 కేవలం ఈ ఒక్క చిన్న సముద్ర మార్గం నుంచే వెళ్తుందన్నమాట. అంటే ఇక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడుతుంది. మనం మాట్లాడుకుంటున్నది హార్ముజ్ జలసంధి గురించే. దాని స్ట్రాటజిక్ లొకేషన్ వల్ల ఇప్పుడు అది ఇరాన్, అమెరికా ఇంకా ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న గొడవకు సెంటర్ పాయింట్గా మారిపోయింది. అసలు విషయమేంటంటే, ఇక్కడ జరుగుతున్న గొడవ ప్రభావం కేవలం ఆ దేశాలకే పరిమితం కాదు, ఇది మనమీద కూడా పడుతుంది. ఈ దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయే ప్రమాదముంది. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ లాంటి పెద్ద సంస్థలు రంగంలోకి దిగాయి. ఒక పెద్ద ఎనర్జీ క్రైసిస్ రాకుండా ఆపడానికి తమ దగ్గరున్న ఆయిల్ నిల్వలను బయటకు తీస్తున్నాయి. చూశారుగా, ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్స్ ఎంత సున్నితంగా ఉంటాయో. ఇప్పుడు మనం గ్లోబల్ ఇష్యూ నుంచి మన దేశంలోకి వద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి జీవితం, గౌరవం చుట్టూ జరిగిన అంతే సున్నితమైన, చాలా లోతైన ఒక చట్టపరమైన పోరాటాన్ని చూద్దాం. ఇది హరీష్ రాణా, అతని కుటుంబం పడిన 13 ఏళ్ల నరకయాతన కథ. వాళ్లు పడ్డ కష్టమే ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్కు దారితీసింది. వాళ్ల కుటుంబం కోరింది యూథెనేషియా. అయితే యూథెనేషియా అనగానే అందరూ ఒకేలా అనుకుంటారు, కాని అందులో 2 వేర్వేరు రకాలున్నాయి. అదే అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడే అసలు ట్విస్టుంది. వాళ్ల కుటుంబం అడిగింది పాసివ్ యూథెనేషియా, అంటే లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ను తీసేయమని, అంతేగాని ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణం తీయమని కాదు. అందుకే ఇండియాలో కొన్ని కండిషన్స్తో పాసివ్ యూథెనేషియాకు పర్మిషన్ ఉంది. చివరికి సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. గౌరవంగా చనిపోవడం కూడా బ్రతికే హక్కులో భాగమే అని చెప్పింది. ఈ తీర్పుతో హరీష్ రాణాకు అందిస్తున్న లైఫ్ సపోర్ట్ను ఆపేయడానికి దారి సుగమమైంది. ఒక కుటుంబం గౌరవంగా చనిపోయే హక్కు కోసం పోరాడుతుంటే, మన దేశంలో లక్షలాది మంది మహిళలు గౌరవంగా బ్రతకడం కోసం రోజూ పోరాడుతున్నారు. కాని వాళ్ల కష్టం చాలాసార్లు మన కంటికే కనిపించదు. ఈ నంబర్స్ చూడండి, ఆశ్చర్యంగా ఉంది కదూ. మన దేశంలో వ్యవసాయం చేసేవాళ్లలో దాదాపు సగం మంది మహిళలే. కాని ఈ సంఖ్యల వెనుక మనం చూడని మరో కథ ఉంది. అసలు వాస్తవం ఏంటంటే, వాళ్లకి ఇచ్చే జీతంలో, భూమి యాజమాన్యంలో, వాళ్ల కష్టానికి దక్కే గుర్తింపులో, అన్నింట్లోనూ చాలా పెద్ద తేడా ఉంది. అంతెందుకు, వాళ్లు చేసే పనిని చాలాసార్లు మన అధికారిక లెక్కలో పట్టించుకోవు. ఇదిగో, ఇక్కడే మనకు అసలు సమస్య కనిపిస్తోంది. రాజ్యాంగమిచ్చిన హామీకి మన మహిళా రైతులు ఎదుర్కొంటున్న నిజ జీవితానికి మధ్య ఎంత పెద్ద గ్యాపుందో కదా. ఇప్పటివరకు మనం భూమి మీద పనిచేసేవాళ్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం నిలబడ్డ భూమి స్థిరత్వం గురించి, ఇంకా మన పాలసీ మేకర్స్ ముందున్న ఒక పెద్ద సవాలు గురించి చూద్దాం. భూకంపాల రిస్కును మేనేజ్ చేయడానికి మన దేశాన్ని కొన్ని జోన్స్గా విభజించారు. ప్రతి జోన్కు ఇల్లు కట్టుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన సేఫ్టీ రూల్సుంటాయి. ఈ జోన్స్ని డిసైడ్ చేసే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇప్పుడు ఇదే ప్రశ్నను ముందుకు తెచ్చింది. వాళ్లేమంటున్నారంటే, ఉన్న జోన్స్ సరిపోవు, ఇంకా ఎక్కువ రిస్క్ ఉన్న ప్రాంతాల కోసం కొత్తగా జోన్ 6ను క్రియేట్ చేద్దామని. ప్రతిపాదిత జోన్ 6లో మన దేశంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలొస్తాయి. కాశ్మీర్, హిమాలయాలు, కచ్, చివరికి ఈశాన్య రాష్ట్రాలన్నీ దీని కిందకే వస్తాయి. ప్రభుత్వం ఏ ప్రతిపాదనను ప్రస్తుతానికి ఎందుకు పక్కన పెట్టిందో చెప్పడానికి ఇదే కారణం. ఒక పక్క ప్రాణాల భద్రత, మరోపక్క సామాన్యుడి ఆర్థిక పరిస్థితి. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన విషయం. గ్లోబల్ ట్రేడ్ నుంచి వ్యక్తిగత హక్కుల వరకు
ఆర్థిక న్యాయం నుంచి జాతీయ భద్రత వరకు ఈ 4 కథలు మన ముందు ఒకే ఒక ప్రాథమిక ప్రశ్ననుంచుతున్నాయి. మన సమాజంలో భద్రతకు, గౌరవానికి, సమానత్వానికి మనం కట్టే అసలైన వెలంతా ఆలోచించాల్సిన విషయమే కదా.